హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ప్రీవియస్గా వచ్చేటప్పటికి నేను బైనాన్స్లో ఎలా సైన్ అప్ అవ్వాలి అండ్ అందులో వచ్చేటప్పటికి మనం కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలన్నది అయితే వీడియో అయితే చేశాను. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం P2Pని యూజ్ చేసి బైనాన్స్లో USDTని ఎలా బై చేయాలో చెప్తాను. సో ఇందులో వచ్చేటప్పటికి మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్లో ఉన్న క్యాష్ యూజ్ చేసుకుని, అది గూగుల్ పే ద్వారా కావచ్చు లేకపోతే యూపీఐ ద్వారా కావచ్చు. సో డైరెక్ట్గా మీరు వచ్చేటప్పటికి మీరు USDTని మీ దగ్గర ఉన్న INRతో అయితే కొనొచ్చు. సో ఇన్స్టెంట్గా వచ్చేటప్పటికి మీకు USDT రావడం అయితే జరుగుతుంది. అండ్ చాలా ఈజీ వే అనమాట. మీరు వేరే ఎక్స్చేంజర్లో చూసుకున్నట్టయితే మీరు జనరల్గా USDT కొనాలంటే సో ఫస్ట్ INR అయితే యాడ్ చేయాలంటే కొన్ని సార్లు డిపాజిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కోసారి యూపీఐ ఎనేబుల్గా అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటికీ సొల్యూషనే P2P ట్రాన్సాక్షన్ అనమాట. సో కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి. P2P ట్రాన్సాక్షన్ గురించి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ చాలా యూస్ఫుల్ వే కూడా అనమాట ఇది వచ్చేటప్పటికి మనం USDT బై చేయడానికి. సో ఇంకెందుకు ఆలస్యం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మన ఛానల్ వచ్చినప్పటికి 4000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కన్నా వచ్చినప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలాంటి మీకోసం ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా కావచ్చు, క్రిప్టో ఎర్నింగ్ లూట్స్ అయినా కావచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే రూపంలో తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు దాని మీద క్లిక్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చినప్పటికి లేటెస్ట్గా వచ్చిన క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు, లూట్స్ అయినా కావచ్చు, లేకపోతే విత్డ్రా ప్రాసెస్లు అయినా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ అయితే ఉంటాను. సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఇందులో కూడా జాయిన్ అవ్వండి. సో లింక్ వచ్చేటప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బైనాన్స్ యాప్ అయితే మీరైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు బైనాన్స్ ఎక్స్చేంజర్ గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియకపోయినట్టయితే నేను ఆల్రెడీ బైనాన్స్ అంటే ఏమిటో, అందులో ఎలా సైన్ అప్ అవ్వాలన్న దాని గురించి ప్రీవియస్గా వీడియో చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి వెళ్ళి ఆ వీడియో అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ ఈ వీడియో చూసినట్టయితే ఇంకా మీకు బెటర్గా అయితే అర్థమైతే అవుతుంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో USDT P2Pలో కొనాలనుకుంటున్నారు కాబట్టి సింపుల్గా వచ్చినప్పటికి హోమ్ స్క్రీన్లోనే మీకు P2P ట్రేడింగ్ అనేది కనపడుతుంది. లేనట్టయితే ఇక్కడ వాలెట్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ వచ్చినప్పటికి మీకు ఫండింగ్ సెక్షన్ అయితే ఉంది. సో దీంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చినప్పటికి మీకు P2P అయితే కనపడుతుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫిల్టర్లోకి అయితే వెళ్ళండి. సో ఫిల్టర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఏ మెథడ్ ద్వారా USDT కొనాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా ఫిల్టర్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మెథడ్స్ అయితే వస్తాయి. సపోజ్ మీరు యూపీఐతో కొనాలనుకుంటే యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. IMPS కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, సో మీరు దగ్గర ఏదైతే మీకు వీలుగా ఉంటుందో ఆ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్గా USDT అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు మినిమం అమౌంట్ ఎంత పెట్టి కొందాం అనుకుంటున్నారు. సపోజ్ నేను ఒక 1000 రూపాయలు పెట్టి కొందాం అనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ 1000 రూపాయలు ఎంటర్ చేసుకోండి. సో 1000 రూపాయలు ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎస్ అన్న దాని మీద క్లిక్ చేస్తే సో మీకు మీ అమౌంట్కి తగ్గ సెలర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇక్కడ ఫిల్టర్ చేసి అయితే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి చాలామంది USDT కొని P2P ట్రాన్సాక్షన్లో బయట వాళ్ళకైతే అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా ఈజీగా USDTని అయితే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ వీళ్ళ మధ్య కొంచెం డిఫరెన్స్లో ఉంటాయి గైస్, పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండదు. సపోజ్ చూసుకోవచ్చు పర్ USDT కాస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ 78 పైసల 78 రూపాయలు 62 పైసలకి ఒక వ్యక్తి ఒక USDTని అయితే అమ్ముతున్నారు. ఒకవేళ ఇంకో వ్యక్తి వచ్చేటప్పటికి 78 రూపాయల 63 పైసలకి వచ్చేటప్పటికి అమ్ముతున్నారు. సో ఈ విధంగా ఒక 5 నుంచి 10 పైసల మధ్యలో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది అనమాట, వీళ్ళ దగ్గర ఎంత అమౌంట్ USDT ఉంది. ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర 116 USDT బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఈ లోపు వచ్చేటప్పటికి మీరు అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు. అండ్ మినిమం అమౌంట్ ఎంత, మీరు మినిమం తన దగ్గర USDT కొనుక్కోవాలంటే మినిమం 500 రూపాయలు అయితే స్పెండ్ చేయాలి. అండ్ మ్యాక్సిమం అమౌంట్ తన దగ్గర ఉందో వచ్చేటప్పటికి 9175 రూపాయలు. సో ఇదే విధంగా కింద వ్యక్తి దగ్గర 16 USDT అండ్ 1000 రూపాయలు 1300 తగ్గ USDT అయితే ఉంది. సో ఈ విధంగా మీరు వచ్చేటప్పటికి తన దగ్గర ఎంత USDTకి ఉంది, ఎంత ప్రైస్కి అమ్ముతున్నాడు అండ్ మినిమం ఎంత పెట్టి కొనాలన్నది అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదంతా వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మెయిన్గా చూడాల్సింది వచ్చేటప్పటికి పర్సంటేజ్ అనమాట. సో వీళ్ళ రేటింగ్స్ అనమాట. ఇవి వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు జనరల్గా USDT అయితే అమ్ముతూ ఉంటారు కదా, వీళ్ళు అమ్మిన వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన రేటింగ్. సో ఇది 90 అబోవ్ ఉంటే మాత్రమే వీళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సో తక్కువ ఉన్న ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే 90 అబోవ్ ఉంటే వాళ్ళ రెస్పాన్స్ బాగుంటుందని అయితే అర్థం. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా సో ఈజీగా P2P ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇదంతా ఓకే అనుకున్న తర్వాత సింపుల్గా బై అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అమౌంట్ అయితే అడుగుతుంది. మీరు INRలో ఎంత అమౌంట్ పెట్టి కొనాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. సో తర్వాత బై USDT అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి.
సో మీరు ఈ ఎంటర్ చేసిన అమౌంట్‌కి ఎంత యూఎస్‌డిటీ వస్తుందన్నది మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మెయిన్‌గా చేయాల్సిన పని వచ్చేటప్పటికి మీరు ట్రాన్సాక్షన్ అప్పుడే అమౌంట్ అయితే పే చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ అని అయితే కనపడుతుంది కదా! ఇందులోకి వెళ్ళి మీరు అతను ఆన్‌లైన్‌లో ఉన్నాడో లేదో వెరిఫై అయితే చేసుకోండి. ఇక్కడ మెసేజ్ పెట్టండి. సింపుల్‌గా ఆర్ యూ ఇన్ ఆన్‌లైన్ అని అడిగితే తను ఉంటే గనక యెస్ అని అయితే టైప్ చేస్తాడు ఈ విధంగా. సో యెస్ అని టైప్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేస్తున్నానని చెప్పేసి సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు బ్యాక్ పేజ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ మేక్ ఏ పేమెంట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు 2 ఆప్షన్‌లు అయితే ఇచ్చారు తను మనకి. సో యూపీఐ ఆప్షన్ ఇచ్చాడు అండ్ ఐఎంపీఎస్ అయితే ఇచ్చాడు. సో మనకి యూపీఐ ఆప్షన్ బెటర్‌గా ఉంటుంది కాబట్టి సో యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను వచ్చేటప్పటికి. మీరు కావాలంటే ఐఎంపీఎస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత తన యూపీఐ ఐడి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు ఆ యూపీఐ ఐడీని కాపీ చేసుకొని సో సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు మీరు ఏదైతే బైనాన్స్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉన్న అదే పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ అయితే చేయాలి. సో మీరు గూగుల్ పేలోకి గానీ, ఫోన్‌పేలోకి గానీ వెళ్ళి సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు ఆ యూపీఐ ఐడీ ఎంటర్ చేసుకొని సో మీరైతే ఎంతైతే పెట్టి అమౌంట్ అయితే కొనాలనుకుంటున్నారో సో అంతే అమౌంట్ కూడా ఎంటర్ చేసుకొని సింపుల్‌గా పే అయితే చేసేయండి. పే చేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా! తర్వాత మీరు సింపుల్‌గా దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ అయితే వస్తుంది. ఈ విధంగా యూపీఐ డీటెయిల్స్ మీరు పేమెంట్ చేసినట్టు. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు మళ్ళీ బైనాన్స్‌లోకి అయితే వెళ్ళండి. బైనాన్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ అండ్ నోటిఫై సాలరీ అని అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి గైస్. వెయిట్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా పేమెంట్ ఈ విధంగా సక్సెస్ అయితే అయిపోతుంది. సో మీ దగ్గర ఎంతైతే పెట్టుకున్నారో అంత అమౌంట్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఎంతసేపు వెయిట్ చేసినా మీకు టైమర్ ఉంటుంది. ఇక్కడ టాప్‌లో టైమర్ అయితే వస్తుంది. సో ఒక 12 నిమిషాలు ఎంతో టైమర్ అయితే ఉంటుంది. సో ఆ టైమర్ అయిపోయాక కూడా మీకు రాలేదనుకోండి, సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు అప్పీల్ అయితే చేసుకోవచ్చు. అంటే టైమర్ అయిపోయిన తర్వాత కూడా మీకు సాలరీ వచ్చేటప్పటికి యూఎస్‌డిటీ పంపకపోతే అప్పీల్ అన్న ఆప్షన్‌లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన స్క్రీన్ షాట్లు అయితే ప్రొవైడ్ చేసినట్టయితే సో బైనాన్స్ వాళ్ళు వచ్చేటప్పటికి మీకు అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎలాంటి భయం కూడా పడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు సాలరీ నుంచి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక తనతో మీరు టాప్‌లో చార్ట్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి తను ఏదైనా స్క్రీన్ షాట్ అడిగినట్టయితే సో ఆ స్క్రీన్ షాట్ వచ్చేటప్పటికి మీరు ప్రొవైడ్ అయితే చేయొచ్చు. ప్రాబ్లం అయితే లేదు. సో తర్వాత తను వెరిఫై చేసుకొని మీకు వచ్చేటప్పటికి రిలీజ్ అయితే చేస్తాడు పేమెంట్ వచ్చేటప్పటికి. ఆఫ్టర్ మీకు సక్సెస్ అయిపోయిన తర్వాత ఇది డైరెక్ట్‌గా స్పాట్ వాలెట్‌లోకి అయితే రాదు, ఫండింగ్ వాలెట్‌లోకి అయితే వస్తుంది. సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు డన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు వాలెట్‌లోకి వెళ్ళినట్టయితే, ఫండింగ్‌లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ మీకు అమౌంట్ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు స్పాట్ వాలెట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి సింపుల్‌గా ట్రాన్స్ఫర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఈ విధంగా టాప్‌లో ఫండింగ్ అకౌంట్ అయితే పెట్టుకోండి. కింద స్పాట్ వాలెట్ అయితే పెట్టుకోండి. తర్వాత యూఎస్‌డిటీ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ దగ్గర టోటల్ మ్యాక్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ప్రాబ్లం అయితే లేదు. తర్వాత కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఈ అమౌంట్ వచ్చేటప్పటికి టోటల్‌గా మీకు స్పాట్ వాలెట్‌లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మీరు ఎంత యూఎస్‌డిటీ అయితే కొన్నారో సో అంత యూఎస్‌డిటీ కూడా మీకు స్పాట్ వాలెట్‌లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేటప్పటికి మీరు బైనాన్స్ యాప్‌లో P2P ట్రాన్సాక్షన్ యూజ్ చేసి సో ఈజీగా యూఎస్‌డిటీ అయితే బై చేసుకోవచ్చు. సో చాలా సార్లు మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా ఎక్స్చేంజర్‌లో డిపాజిట్లు ఆపేస్తారనమాట. ఒక్కోసారి యూఎస్‌డిటీ డిపాజిట్లు ఉండవు అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్ డిపాజిట్లు ఇవన్నీ కూడా ఆపేస్తారు, డిసేబుల్ చేసేస్తూ ఉంటారు. మనకి మెయిన్‌గా వాజీరాక్స్‌లో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఏంటంటే సో ఈ P2P ట్రాన్సాక్షన్లు యూజ్ చేసి మీరు ఈజీగా యూఎస్‌డిటీ అయితే బై చేసుకోవచ్చు. ఏదైనా డంప్ అయినప్పుడు కానీ లేకపోతే మార్కెట్ క్రాష్ అయినప్పుడు కానీ సో మీరు బై చేయాలనుకుంటే కనుక మనం డిపాజిట్ చేయడానికి ఆప్షన్ లేనప్పుడు సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు యూఎస్‌డిటీ యాడ్ చేసుకున్న యూఎస్‌డిటీతో మీరు నచ్చిన కాయిన్ మీద ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో టోటల్‌గా వీడియోలో చెప్పాలనుకున్న P2P ట్రాన్సాక్షన్ టోటల్ ప్రాసెస్ అయితే ఇదనమాట. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు దాని మీద క్లిక్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా కావచ్చు, ఎర్నింగ్ ఆఫర్స్ గురించి అయినా కావచ్చు రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. అప్పుడు వేచి అయితే ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.